హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్. ఈ ఛానల్ని చేస్తాను. నేటికి మనం చూడబోయే వీడియో తెన్నాంగూర్ పాండురంగన్ రకుమాయి గుడి. మేము ఈ గుడికి వెళ్ళేటప్పుడు చెన్నై చెంగల్పట్టు ఉత్తరమేరూర్ మార్గంగా వెళ్తాము. ఇక్కడ మీరు వీడియోలో చూసేది ఉత్తరమేరూర్. చాలా పాతకాల హిస్టారికల్ ఎవిడెన్స్ అంతా ఈ ఉత్తరమేరూర్ గుడిలో ఉంది అని చెప్తారు. ఊరు చాలా పురాతనమైన ఊరు. ఉత్తరమేరూరు ఊరు పోయే దోవలో చాలా పెద్ద చెరువు కూడా ఉంది. సౌకర్యం బాగా ఉండేదాంచి ఏ నేలల్లో చూస్తేనో వడ్లు పంట పెట్టి ఉండారు. తెన్నాంగూర్ గుడి దగ్గరికి వచ్చేస్తేమే. దీనికి మునుపు నేను ఈ గుడికి వచ్చి ఒక 10 ఏడాది అయి ఉన్నాం. ఇప్పుడు ఈ తెన్నాంగూర్ గుడి మునుపంతా చాలా అందంగా రోడ్ అంతా వేసి బాగా చెట్లంతా పెట్టి ఉండారు. చూసేదానికి చాలా చాలా అందంగా ఉంది. కార్ పార్కింగ్ చేసేదానికి టోకన్ 50 రూపీస్. గుడి బయట పని మనుషులంతా బాగా క్లీన్గా ఊడుస్తూ ఉంటారు. గుడి బాగా నీట్గా ఉంది. కాంచీపురానికి యాత్ర వచ్చేవాళ్ళు ఖండితంగా ఈ తెన్నాంగూర్ గుడికి రావచ్చును. అంటే కాంచీపురం నుంచి దగ్గర కూడా రోడ్ ఫెసిలిటీస్ కూడా బాగుంది. పాండురంగన్ రకుమాయి గుడి దర్వాజా ఎంత పెద్దది ఉంది చూడండి, చాలా బాగుంది గుడి. ఈ గుడిలో ఎర్ర డ్రెస్ వేసుకుని వచ్చేవాళ్ళు ఏకానికి ఉన్నారు. ఎందుకంటే మేల్మరువతూర్ అమ్మవారి గుడి ఈ గుడికి కొంచెం దగ్గరనే ఉంది. మేల్మరువతూర్ గుడి భక్తురాలంతా ఖండితంగా ఈ గుడి కూడా వస్తారు. ఈ గుడిలో 3 విధమైన గోపురం ఉంది. రాజగోపురం సౌత్ సైడ్ డిజైన్, తర్వాత హోయిషలా డిజైన్, మూల గోపురం నార్త్ సైడ్ శిల్ప డిజైన్. ఈ గుడిలో పెద్ద బావి కూడా ఉంది. ఆశ్చర్యమైన విషయం, దాంట్లో నీళ్లు కూడా ఉంది. ఎంత పెద్ద బావి చూడండి, చూస్తే నీళ్లు కూడా ఉంది. దానికి మోటార్ కూడా వేసి ఉండారు. మీ గుడికి 2024 జనవరి 1 నాడు వెళ్తే ఆనాడు భక్తురాలు జాస్తి ఉన్నారు. న్యూ ఇయర్ నాడు సోమవారం కదా, మళ్ళీ జనవరి 6 శనివారం వెళ్తే ఆ సమయాన భక్తురాలు అంతగా లేదు. బాగా ప్రశాంతంగా దర్శనం చేస్తే. పాండురంగన్ రకుమాయి గుడికి వెనకనే ఈ గుడి కట్టిన స్వామి హరిదాస్ గిరి గారు గురువు జ్ఞానానందగిరికి తని సన్నిధి కూడా ఉంది. ఆ జాగల్ని తులసి బృందావనం కూడా ఉంది. అన్ని ఉత్సవ మూర్తులు కొలువై ఉండారు. అలా పెద్ద గుడి నీట్ గాను ప్రశాంతంగాను ఉంది. గుడి కట్టి 27-28 ఏడాది అయిపోయి ఉన్నాం. గుడిని గురుజీ హరిదాస్ గిరి గారు కట్టినారు. ఆయన దేవుడి మీద చాలా పాటలు రాసి ఉండారు. అదే సమయాన చాలా పాటలు కూడా పాడి ఉండారు. గుడి లోపల వెళ్తేనే మన మనసు మన దగ్గర లేదు, దేవుడి దగ్గర అట్టనే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. లోపల ఉండే గోడంతా ఎంతో అందమైన పెయింటింగ్స్, ఎంత అందమైన వర్క్. రూఫ్ లో కిష్టుడు గోపికా స్త్రీ అంతా ఆడేటక అంత అందంగా ఉంది. ద్వార బాలకరాలు జయన్ విజయన్ కూడా ఉండారు. కిష్టుడి యొక్క లీలా వినోదం అంతా ఏమేమి జరిగింది అనేసి ఇక్కడ చాలా అందంగా పెయింటింగ్ చేసి పెట్టి ఉండారు. ఇదంతా నేను ఈ వీడియోలో చెప్పి మీరు తెలుసుకునేదానికంటే ఒక్కసారి ఈ తెన్నాంగూర్ క్షేత్రం వచ్చి స్వామిని దర్శనం చేయండి. ఒక్కొక్క పెయింటింగ్స్ కి చాలా అందంగా ఫ్రేమ్ ఇచ్చి దానికి లైటింగ్ ఇచ్చి పెట్టి ఉండారు. మూలస్థానం దగ్గర మాత్రం కెమెరా అలౌడ్ లేదు, మిగతాంతా మనం వీడియో షూట్ చేసుకోవచ్చును. మూలస్థానాన ఐవోరు ఏం చెప్తారని వింటాం. ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూసేది గురుజీ జ్ఞానానంద గిరి. 5 மணி நேரம் 4 மணி நேரம் கியூல நின்னாதான் பெருமாள் கிட்டே வர முடியும். அப்படியே வந்தாலும் ஜனகண்டி அனுப்பிச்சு விட்டுருவாங்க. உங்களுடைய அதிர்ஷ்டம் அரண்மனை போல கோவில்ல ராஜா போல பெருமாள் அவருடைய பாதத்துக்கு நேரம் நிக்கிறேன். 2 நிமிஷம் சுவாமியை பத்தி சொல்றேன், கவனமா கேளு, அமைதியா கேளு. புது வருஷ ஆரம்பம் என்ன அலங்காரத்தில் இருக்காருன்னு தெரிஞ்சுக்க வேண்டாமா? நாராயணாய வித்மகே வாசுதேவாய தீமஹி தன்னோ விஷ்ணு பிரச்சோதயாத். பெருமாள் பாண்டுரங்க சுவாமி. இந்த கோவில்ல ஒவ்வொரு நாளும் ஒவ்வொரு விதமான அலங்காரம், ஒவ்வொரு நாளும் ஒவ்வொரு விதமான அலங்காரம். இன்றைய தினம் ஆங்கில புத்தாண்டுங்கிறதுனால புது ராஜ உடை சாதிந்த ராஜஸ்தான் முறைப்படி தலப்பாகை, காதுகள் 2 பெரிய மீன்கள், மகர குண்டலம், அரசாடக்கூடிய செங்கோல், வீரவாளோடு கம்பீரமான ராஜ அலங்காரத்தில் பெருமாள் சேவசாலிகள். பக்கத்திலேயே ரகுமாயி தாயார் வேண்டிய வரங்களை தரக்கூடிய அபார கருணாமூர்த்தி ருக்மணின்னு
அழகிய கிளி மாலைகளெல்லாம் சாப்பிட்டு ஆண்டாள் பிராட்டியார் போல சேவை சாதிக்கிறார். நிறைஞ்ச மார்கழி மாதம் தாயாருடைய தரிசனம் கோடி புண்ணியம். புது வருஷ ஆரம்பம் என்னென்ன பிரார்த்தனை பண்ணிட்டு வந்தோமோ வேண்டின காரியங்கள் எல்லாம் ஜெயமாகட்டும். பக்தர்களாகிய உங்களுக்கு ஒரு அற்புதமான கைங்கரியம் காட்டணும். என்ன கேட்டீங்கன்னா, வரக்கூடிய ஜனவரி 16ஆம் தேதி இந்த கோவிலை கட்டி கும்பாபிஷேகமாய் 28 வருஷம் ஆகிறது. இன்னும் புரியாத மாதிரி சொல்லணும்னா, பாண்டரங்களுக்கு பிறந்த நாள் அன்று உலக நன்மையை வேண்டி பக்தர்களுடைய ஆரோக்கியத்தை வேண்டி பாண்டரங்களுக்கும் ரகுமாய்க்கும் 120 லிட்டர் பாலால பிரம்மாண்டமான பாலாபிஷேகம் ஏற்பாடாயிருக்கு. கண்ணனுக்கு பிடிச்ச பால், தயிர், வெண்ணெய், பழங்கள், தேன் இதெல்லாம் யாரும் வாங்கி கொடுப்பாங்க. பெருமாளை தேடி வருகிற பக்தர்கள் நீங்க தான் வாங்கி உடனே எல்லாராலையும் பல ஆயிரங்கள் செலவழிச்சு 100 லிட்டர் பாலும் 50 லிட்டர் பாலும் வாங்கி கொடுக்க முடியாது. அதான் நடக்கிற கைங்கரியத்துல சிறு துளி பெருமிதம்னு சொல்ற மாதிரி ஒரு 2 லிட்டர் பால் வாங்கி கொடுக்கலாம். எப்படி நீங்க பெருமாளுக்காக சேர்க்கிற ஒரு 101 ரூபாய் காணிக்கை தான் அந்த பிரம்மாண்டமான பாலாபிஷேகத்தை சிறப்பிக்கப்படும். நல்ல நாள், புது வருஷ ஆரம்பம். பெருமாளை வெறும் கையோட சேவிக்காம நீங்க சேர்க்கணும்னு நினைக்கிற காணிக்கை வலது உள்ளங்கையில மூடி வச்சு உங்க பேரை சொல்லி உங்க குடும்பத்துல இருக்கிற எல்லாரும் நல்லா இருக்கணும்னு பிரார்த்தனை பண்ணிட்டு காணிக்கையை சேர்த்து தெற்கு வாசல்ல துளசி, சந்தனம், தீர்த்தம் பிரசாதமாக. இப்ப சொல்லுவோம், கோவிந்தா கோவிந்தா. హ్యాపీగా దేవుడిని దర్శనం చేసుకుని మేము బయట వచ్చేస్తాము. మూల స్థానాన ఐవోరు చెప్తారు, ఈ గుడి కట్టి 28 ఏడాది అయింది. జనవరి 16వ తేదీ పెద్ద పాలాభిషేకం ఉంది. ఆనాడుద 28 ఏడాది పూర్తి అయిన నాడు. ఇష్టపడిన వాళ్ళు పాలాభిషేకానికి కైంకర్యం చేయండి అనేసి చెప్తారు. ఈవినింగ్ లైటింగ్లో కూడా ఈ గుడి చాలా 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 బాగుంది. బయట వస్తే చిన్న పార్క్ లేక కూడా అరేంజ్ చేసి ఉంటారు. ఈ గుడికి వస్తేనే చాలా ప్లసెంట్గా ఉంది. ఈ గుడికి మళ్ళీ ఎప్పుడు వస్తామో అనేసి ఒక ఆశ కూడా మనసులో ఉంది. ఈ గుడికి కొంచెం దూరాన వెళ్తే మీనాక్షి అమ్మన్ పుట్టిన జాగంట, ఆ జాగలో కూడా ఒక గుడి కట్టి ఉండారు కొత్తగా. ఇదిదా ఆ గుడి. ఈ గుడి కూడా చాలా విస్తారంగా చాలా బాగునింది. తెనాంగూర్ క్షేత్రం ఏ జాగలో ఉందనేసి వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కండిప్గా చెక్ చేయండి. తప్పకుండా ఈ గుడికి ఒకసారి వచ్చి దేవుడిని దర్శనం చేయండి. ఈరోజు వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వెయిట్ చేయండి.